పరిశ్రమలు బాగుందయ్యా. అన్నమాట ప్రకారం ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేరుతున్నారు. దేనికి కూడా వెనకాడతల్లా. అంటే వచ్చి దాదాపు సంవత్సరం దాకా అవుతుంది కదా సార్, ఎలా ఉందంటారు? పరిపాలన బాగుంది, ఇందుట్లో ఏ ఇబ్బంది లేదు. అంటే గతంలో చూసారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటున్నా అంటే అప్పుడు పని ఏది జరగల, అనుకున్న పని ఏదైనా జరగాలి కదా. ఇప్పుడు ఎవరో ఆయన మాకు ఇదేనేది ఎవరైతే పరిపాలన బాగా చేశారో వాళ్ళనే మంచి వాళ్ళు అని చెబుతాం, అంతేగాని మాకేముంది. ఎప్పుడైనా సరే ఓటేసేప్పుడు ఏ పరిపాలన బాగుంటే ఆ ఓటుకు ఆ పార్టీ ఓటేసుకుంటాం. అది అంటే వచ్చిన 9 నెలల్లో మంగళగిరి ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగుంది, ఇంకా బాగా డెవలప్ అయిందని మేము కోరుకుంటున్నాం. అంటే స్వయాన లోకేష్ గారు ఆయనే వచ్చి ప్రజలకు ఏం కావాలని ఆయన అడగడం ఎలా అనిపిస్తుంది సార్? ఆయన అడగటం చాలా వాస్తవం చెప్పాలంటే ఆయన స్థాయికి చాలా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా చిన్న పిల్లలాగా అందరిని వచ్చి సంతోషంగా అడిగి తెలుసుకుంటున్నాడు ఏంది ఎవరేం కావాలి ఏందని. మనం ఇప్పుడు ఎకో పార్క్ ఫీజు విషయంలో కూడా అడిగిన వెంటనే వెనకాడకుండా ఫస్ట్ ఎలక్షన్లో ఇప్పుడు బ్రాహ్మణి గారు వచ్చారు, అడిగారు అందరం. తర్వాత లోకేష్ గారు చెప్పారు, లోకేష్ గారికి కూడా ఒక లెటర్ పెట్టాము. అయితే అందరూ చెప్పిన లెటర్ ఇచ్చిన వెంటనే మాకు ఫీజు కూడా తీసేశాడు. మంగళగిరి 6 నుంచి 9 వరకు పార్కులోకి వచ్చే వాళ్ళందరూ ఫ్రీ. స్వయాన ఆయన డబ్బులు పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్? స్వయాన ఆయన డబ్బులు పెడదాం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటున్నామంటే అంతకుముందు ఎమ్మెల్యే గారిని అడిగితే కాఫీ తాగితే అయిపోతాయి 5 రూపాయలు 10 రూపాయలు, మీరు దీనికి కూడా అడిగారు ఏందన్నారు. కాకపోతే మన లోకేష్ గారు దాని కాడ అసలు వెనకాళ్ళ ప్రజల ఆరోగ్యం ముఖ్యం. మన 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 మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పార్కులు ఫ్రీ పెట్టారు. అందరూ ఫ్రీగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం నుంచి అంతా అభివృద్ధి బాగానే ఉందండి. రాజధాని పెరుగుతుంది, ప్లస్ ఏపీ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూస్తున్నారు సార్. అంటే ఈ పార్క్ కి మీరు 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేబీ 2 years నుండి వస్తుంది. ఎలా ఉంది సార్ గతంలో పార్క్ ఎలా ఉంది, ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంతకు ముందు ఎంట్రీ ఫీజు ఉండేది మంత్లీ, ఇప్పుడు లేదు. దానివల్ల చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరు కూడా బాగా మంచిగా మాట్లాడతారు, అంతా తన మన భేదం లేకుండా ఉంటారండి. అంటే పరిశుభ్రంగా ఉండాలి పార్క్ అని చెప్పి స్వయాన ఆయన రావడం ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉందండి. ఇంకా కొద్దిగా చేయాలి, డెవలప్ చేయాలి. ఆ డెవలప్ కి కొద్దిగా సహకరించాలి. అంటే గతంలో మీకు ఎంట్రీ ఫీజు అనేది ఎలా పెట్టారు సార్? అది అనేది సంవత్సరానికి 1500 తీసుకునేవాడు. అంటే 1500. మరి ఇప్పుడు ఆ 1500 అసలు ఎలా ఎవరు ఇచ్చారు అసలు ఏంటి సార్? ఇప్పుడు అది వచ్చిన వాళ్ళు వర్కర్స్ ఇస్తూ ఉంటారండి, దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్ గా మీరు ఎలా ఉంది సార్ లోకేష్ గారు ఫ్రీగా పెట్టడం, స్వయాన ఆయన డబ్బులు తీసుకొని వాకర్స్కి ఇవ్వడం, అంటే ఖర్చు పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఖర్చు పెట్టడం అంటే అది ఎవరు పెడితే వాళ్ళు పెట్టేది కాదు కదా. అది ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అది తనకే తెలియాలి తప్ప ఇంకేం చెప్పలేము సార్. ఒక ఐటీ మినిస్టర్ హోదాలో ఉండి స్వయాన ఆయనే క్లీన్ చేయడానికి రావడం లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు గారిని ఎలా ఉంది సార్? అది ఆశాస్పదం అండి, చాలా మంచి వ్యక్తి. అంటే గతంలో చూశారు కదా, ఏ అధికారులైనా బయటకు వచ్చి ఇలా చేశారంటారా? ఏ అధికారులైనా ఇలా వచ్చి? లేదండి, లేదు అసలు అలా అనేం లేదు. 1 word లో ఏం చెప్తారు సార్ నారా లోకేష్ గారి గురించి? ఏం లేదండి, ఇప్పుడు డిఎస్సి లేట్ అవుతుంది అంటున్నారు. ఆ డిఎస్సి గురించి కొద్దిగా ఆలోచించాలని అడుగుతున్నాం. ఎందుకంటే జాబ్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అది మాత్రం కొద్దిగా చూడాలండి. ఎందుకంటే ఆల్రెడీ చదువుతుండే మళ్ళీ ఇప్పుడు వీటికి వెళ్ళి అది అకాడమీకి వెళ్ళి అక్కడ చదువుకొని 3 నెలలు అక్కడ కోచింగ్లు తీసుకుని వచ్చి ఖాళీ కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు జాబులకి వెళ్తున్నారు ఇల్లు గడవక. అది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకొని వీలంత వరకు డిఎస్సి వేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ గా ఐటీ మినిస్టర్ ఉన్నాడు, ఐటీ కంపెనీలు వస్తాయి అంటారా? 100% షూర్గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారనేది హైదరాబాద్ లోకల్లో చెప్తారు 100%గా. కానీ ఇప్పుడు మన ఏరియా వచ్చింది కాబట్టి మనం డెవలప్ చేసుకోవాలి. ప్లస్ ప్రతిదానికి ఆహ్వానించాలి, ప్రతి కంపెనీ రావాలని కోరుకోవాలి. ఇక్కడ ప్రజలకి ఉద్యోగాలు ఉంటాయని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఐటీ కంపెనీలు వచ్చి సాఫ్ట్వేర్ జాబ్లు వస్తాయి అంటారా? షూర్, కన్ఫర్మ్గా వస్తాయి అంటారా?
5 ఏళ్ళు అనేది అది చెప్పలేదండి. అది ఎందుకంటే ఇప్పుడే ఇత్తనం వేసింది, అది పెరుగుతూ చెట్టు అవ్వాలి కదా. ఇంకా ఓకే, గతంలో ఏమైనా వచ్చినాయా సార్ మీకు తెలిసి? మేబీ అంటే వచ్చి ఉన్నాయి కదా, చిన్న చిన్న కంపెనీలు అయితే ప్రెసెంట్ వచ్చినాయి, ఇంకా డెవలప్ అవుతుంది. ఇదివరకు మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ వేరు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వేరు. అవును సార్, ఇప్పుడు గతంలో మీరు ఈ పార్కుకి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు అనేది? మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ టీబీ శానిటరీ అని ఉండేది. ఈ పార్కు ఏర్పాటు చేయక ముందు మేము అటే వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత నిదానంగా ఎయిమ్స్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిమ్స్ ఎప్పుడైతే శాంక్షన్ చేశారో దీనికి వాల్ కడతాం జరిగింది. మేము వాకింగ్ చేయడం బాగా ఇబ్బంది పడుతుంటే ఏ విధంగా చేయాలని చెప్పి మేము వాకర్ అసోసియేషన్ సభ్యులు మొత్తం ఈ గోడ పక్క నుంచి ఒక ట్రాక్ చేసుకున్నాం. ఈ ట్రాక్ చేసుకున్నాక దాంట్లో నడవడం మొదలుపోతుంది. ఫారెస్ట్ వాళ్ళు మొక్కలు నాటారు. మేము ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి డ్రమ్ములు కొని పైపులు కొని మేము వాకర్ సభ్యులు అందరం కలిసి మొక్కలను బతికిచ్చాం. సార్, అంటే గతంలో ఇలా ఉంది మా పార్క్ అని చెప్పేసి అధికారులకు వైసీపీలోకి మీరు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ స్పందన అనేది ఏంటి సార్? గతంలో ఈ మధుసూదన్ రావు గారు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన గారు ఇటు వాకింగ్ వచ్చారండి. వాకింగ్ వచ్చి చూసి ఇది బాగా డెవలప్ అయితే ఈ ఏరియాలో ఆ రాజధాని ప్రాంతంలో ఇది బాగా అభివృద్ధి చెందిద్దన్న ఉద్దేశంతో మధుసూదన్ రావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన డిపార్ట్మెంట్ ద్వారా దీనికి ఏం చేయాలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించాక తర్వాత రాజకీయంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆర్కే గారు వచ్చారు. ఆర్కే గారు కూడా మేము రిక్వెస్ట్ చేశాం, మేము 6 నుంచి 9 వరకు మాకు వాకింగ్ ఉచితం ఇవ్వండి సార్. రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది అది. తెలంగాణలో కూడా కొన్ని పార్కుల్లో వాకింగ్ చేసే వాళ్ళకి ఉదయం ఫ్రీ ఇస్తున్నారు. 9-10 ఇంటికాడ నుంచి టికెట్ పెట్టుకోండి, బయట వాళ్ళు వస్తారు కాబట్టి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము ఆర్కే గారిని అడగడం జరిగింది. దానికి మెయింటెనెన్స్ ఖర్చు కావాలి, దీనికి మెయింటెనెన్స్ లేకపోతే ఎలా అయింది, ఒక కాఫీ బజ్జీ తాగితే ఎంత అవుతుందండి, 20 రూపాయలు కట్టుకోలేరా మీరు కట్టుకోండి అని చెప్పి ఆర్కే గారు కాస్త వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. సార్, మరి మీ సమస్యని లోకేష్ గారు చెప్పగానే ఆయన స్వయాన స్పందించడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇక్కడికి లోకేష్ గారు వస్తారనుకున్నాం. ఆయనకున్న క్యాంపెయిన్ లో ఎక్కువ అవడం వల్ల రాబోతే బ్రాహ్మణి గారిని పంపించారు. ఆ మేడం గారికి చెప్పాం, నేను సార్కి తెలియజేస్తామన్నారు. అదే విధంగా గెలిచిన తర్వాత సార్ గారి దగ్గరికి వెళ్ళాం. అయితే మేము శాశ్వతంగా దీన్ని రద్దు చేయాలి 6 to 9 అని అడిగాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్కులన్నింటికి జీవో పాస్ చేయాలంటే ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది కలిగిద్దని చెప్పి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కట్టకూడదన్న ఉద్దేశంతో లోకేష్ గారు ఏం చేశారంటే, ఆయన మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు కాబట్టి నేను ఉన్ననాళ్ళు సంవత్సరం 5 లక్షల వరకు ఒక వాకర్స్కే కాదు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసే విధంగా ఆయన సొంత నిధుల్లో నుంచి 5 లక్షల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెక్కు రూపాన ఇచ్చారండి. సార్, అంటే నారా లోకేష్ గారు ఎలా చేయబోతున్నారు? అసలు స్వయాన ప్రజల దగ్గరకు వచ్చేసి మీకేం కావాలని చెప్పేసి అడగడం మీకు ఎలా అనిపిస్తుందండి? అసలు నారా లోకేష్ గారు టీం ఉందండి మంగళగిరిలో. ఏ సమస్య వచ్చినా మేము లోకేష్ గారి దాకా వెళ్ళబోయినా కూడా మంగళగిరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ ఉంది పార్టీ ఆఫీసు, అక్కడికి వెళ్ళి మా సమస్యలు చెప్పినా కూడా వాళ్ళు ఎమ్మటే స్పందించి దానికి ఎంతవరకు కార్యరూపాలు దాల్చాలో అదే విధంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ అవడం వల్ల ప్రజా దర్బార్ పెట్టేవారు లోకేష్ గారు, ప్రజా దర్బార్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల అది ప్రజా దర్బార్కి వెళ్ళబోతున్నారు. అందుకోసం ప్రజలు ఏదైనా సమస్య వస్తే ఎమ్మటే స్పందించి వాళ్ళ ద్వారా ఇక్కడ ఈ ఆఫీస్ ద్వారా లోకేష్ గారికి తెలియజేస్తున్నారు. ఈ సమస్య ఉంది కాబట్టి వాళ్ళని పిలిపించుకొని ఇంటికి మీ సమస్య ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది ప్రజా పంపిణీ విధానంలో సీఎం ఫండ్ నుంచి కానీ అలాంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరిస్తున్నారు. నేను అలాగే తోపుడు బళ్ళు ఇవి కూడా నిన్నటినే ఇవ్వడం మొదలు పెట్టారు. ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మటే స్పందిస్తున్నారండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? బ్రహ్మాండంగా ఉంది సార్. చెప్పండి, మరి ఎందుకు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు? గత ప్రభుత్వం చేసిన విధ్వంసం పక్కన పెట్టి ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వం అన్ని రకాల ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని తపన పడుతున్న ప్రభుత్వం ఎంతో గొప్పదని నేను చెప్తున్నాను. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నిజమే అంటారా? ఎలా చెప్తారు? గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని తట్టుకోవడానికి చాలా కష్టం కదా. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి అమలుపరుచుకుంటూ వస్తారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అకౌంట్ లోకి వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి కనీసం అమ్మఒడి కానీ ఏమి వేయడం లేదంటున్నారు. దాని ద్వారా అమ్మఒడితో కాకపోతే ఇంకో ప్రత్యామ్నాయం ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. తప్పే ఉంది. మీ ఐటీ మినిస్టర్ మంగళగిరి ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండం సూపర్ చేస్తున్నారు. సార్, ఈ పార్క్ విషయంలో ఎలా ఉంది?
పార్క్ బ్రహ్మాండంగా ఉంది పార్క్. అంటే స్వయాన ఆయనే వచ్చి క్లీన్ చేయడం కానీ మీకు చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అది. అంటే ఏ అధికారులు ఎప్పుడు బయటకు వచ్చి చీపురు పట్టుకుని ఓడించింది లేదు. లేదు, అవును, చాలా గొప్ప విషయం. ఆయన జనంలో మంగళగిరిలో ఒకడు, మన మంగళగిరి, మన లోకేష్. ఎలా అంటే స్వయాన మనకి ఏం కావాలని ప్రజల్ని అడగడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా రాజకీయ నాయకుడిగా ఆయన ఒక మెచ్యూరిటీ ఇచ్చిన నాయకుడిగా, ప్రజల పట్ల ప్రజల కష్టాలు తెలుసుకుని నాయకుడిగా ఆయన ప్రజలకు తప్పకుండా ఆయన ప్రజల్లో ఒకటిగా నిలిచిపోతారు. ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకునే విధంగా ఆయన చేస్తున్న పనులు ఎంతో హర్షణీయం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు, మరి ఎలా ఉంది సార్? ఏ విధంగా ఆయన సపోర్ట్ చేస్తున్నారుగా, ప్రతి విషయంలో మీకు ఏది కావాలి, ఏ సమస్య వచ్చినా తప్పకుండా ఆయన సాల్వ్ చేస్తున్నారుగా. అదే ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని ఇచ్చో ప్రజల్లో ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన స్వయంగా తెలుసుకుని సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి చేస్తున్నారుగా. ఓవరాల్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ప్రజలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? అందరూ సుఖ సంతోషాలు ఉన్నారు. అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. అమరావతి కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి వైపు పరుగులు తీసే విధంగా ఉంది. బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తాం. సార్, అమరావతి ఎలా ఉండబోతుందంటారు ఈ 5 ఏళ్లలో? అమరావతి తప్పకుండా రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి గారు కూడా రేపు నెక్స్ట్ మంత్లోనో ఈ మంత్లోనో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆయన రాగానే ఇంకా ఇక్కడ అభివృద్ధికి పరుగులు తీస్తుంది. ఇంకా అనేక రంగాల్లో ఇటు చుట్టుపక్కల ఫ్లైఓవర్స్ కానీ, మన ఈ హైవేస్ కానీ అన్నీ వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా తప్పకుండా బ్రహ్మాండ అభివృద్ధి పథకంలో వెళ్తాం. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అంటున్నారు కదా, నిజమంటారా? అదే సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేస్తున్న శిక్షింపబడాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓకే, అంటే లోకేష్ గారు కావాలని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అట్లా అనుకుంటే ఇచ్చిన నెలలోనే అందరినీ అరెస్ట్ చేసి లోపలేయచ్చు కదా, అలా ఏం లేదు కదా. చట్టం చూసుకునేది లోకేష్ గారు, చట్టం చూసుకునేది ఆ పని. సార్, పోసాని అరెస్ట్ పై మీ అభిప్రాయం అనేది ఏంటి సార్? చాలా గొప్ప విషయం. తప్పకుండా ఇప్పుడు ఫస్ట్ 10 రోజుల్లోనే అరెస్ట్ చేయాలి అతను చేసిన కామెంట్స్ కళ్యాణ్ గారి పట్ల, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల, మేము జనసేన నాయకుడిగా అతను ఫస్ట్ 9 రోజులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ 9 నెలలు ఆయనకి గడువు ఇచ్చారు. ఆయన అరెస్ట్ చేయడం చాలా సమంజసం. హైబ్రో, మీ పేరు? మధుకర్ బాబు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బ్రో ఈ పార్క్కి? బ్రో లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ వచ్చాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేసాము. 3 years బ్యాక్ ఎలా ఉంది, మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మెయింటెనెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ అంతా బాగుంది. ప్రజెంట్ అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో బాగా నీట్గా చేస్తున్నారు, బాగా ఉంది. మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్కి లోకేష్ గారు తన ఒక కేటాయించిన నిధుల నుండి తీసి 5 lakhs అమౌంట్ దీనికి డిపాజిట్ చేసి వాకర్స్ అందరికి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే బాగుంది. అంటే గత ప్రభుత్వం చేయండి కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటారు? నో కామెంట్స్ బ్రో, తెలియదు. అంటే లోకేష్ గారు స్వయాన ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సమస్యలు ఆయనే స్వయాన వినడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. తెలుసుకొని మనకు దాని తగ్గట్టుగా మనకు చేయడం అనేది చాలా మంచి విషయము. వాకర్స్ అందరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి పెట్టుకున్నారు ఇట్లా అని, ఇప్పుడు నుండో చేస్తున్నాం, ఇప్పుడు వచ్చి మీరు ఇట్లా పెడతాం కరెక్ట్ కాదంటే ఆయన తన సొంత డబ్బులతో తీసి ఇలా పెట్టి వాకర్స్ అందరికి ఇప్పుడు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది. ఇంకా ఇది మంగళగిరి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇంకా ఈ విషయం తెలియదు, ఫ్రీగా పెట్టిన సంగతి కూడా. ఈ పార్క్ విషయంలో మెయింటెనెన్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలా చేస్తున్నారు? అంత బాగానే ఉంది. ప్రజెంట్ అయితే అంత బాగానే ఉంది. అంటే నిన్న స్వయాన లోకేష్ గారు వచ్చి ఒక చీపురు పట్టుకుని ఓడవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే బాగానే ఉంది. అందరూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళతో పాటు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం కోసం వాళ్ళతో పాటు పనిచేయడం ఆనందకరంగానే ఉంది. సార్, ఎలా ఉంది సార్? గతంలో పార్క్ చూశారు, మరి ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? గతంలో ఎక్కువ పార్కు ఇంత డెవలప్ లేదు. మేము శానిటోరియంలో వాకింగ్ చేసేటప్పుడు ఎయిమ్స్ పెట్టినప్పుడు మాకు అక్కడ బంద్ అయింది వాకింగ్. ఎలా అని ఆలోచిస్తున్నాం. అప్పుడు ఈ గోడ పక్క నుంచి నడిచాం మా సభ్యులంతా. మా సభ్యు తర్వాత ఎక్కువ పార్కుని ఫారెస్ట్ వాళ్ళు ప్రపోజల్ చేశారు. ప్రపోజల్ చేసిన తర్వాత చెట్లు చామలు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం చెట్లు నాటారు ఫారెస్ట్ వారు. మా వాకర్ సభ్యులు మొత్తం కలిసి ఈ చెట్లను పోషించి చెట్లని ఈ స్థాయికి తీసుకొచ్చింది మా మంగళగిరి వాకర్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వారు సభ్యులు మేము మొత్తం కలిసి ఈ చెట్లని పెంచాం. ఇప్పుడు ఒక రూపం దాల్చింది ఎకో పార్కు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమం ఉంది. ఫారెస్ట్ వాళ్ళని కోరుతున్నాం. అంటే గతంలో చూశారు కదా సార్, మీరు పార్కుకి కొంత మనీ అనేది కట్టారు కదా? మేము కట్టాం. మరి ఇప్పుడు లోకేష్ గారు స్వయాన ఆయన సొంత డబ్బులు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సొంత డబ్బులు కట్టడానికి ఒక రీజన్ ఉంది నాన్న. ఇక్కడ బ్రాహ్మణి గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. ఓకే, మేము వాకర్ సోదరులందరం కలిసి బ్రాహ్మణి గారిని అడిగాం,
మాకు ఎకో పార్క్లో ఫ్రీ కావాలని అడిగాం. మేడం గారు ఏం చెప్పారంటే తప్పనిసరిగా చేద్దాం, సార్తో చెప్తా అన్నారు. అయిపోయి ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. పార్టీ వచ్చిన తర్వాత మేము కమిటీ సభ్యులు అందరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళాం, లోకేష్ గారి దగ్గర. లోకేష్ గారి దగ్గరికి మెమోరాండం ఇచ్చి విషయం చెప్పాం. విషయం చెప్పినాక చూసిన తర్వాత సార్ ఇమీడియట్గా స్పందించారు, ఓకే చేస్తా అన్నారు. అట్లానే అదే 3 రోజుల తర్వాత అరుణ్ గారిని పంపించారు ఇక్కడికి. ఈ పార్కులో ఏంటి వాంటింగ్ ఏంటి అనేది అది మమ్మల్ని అడిగారు. ఇక్కడ వాటర్ వాంటింగ్ కొన్ని అభివృద్ధి పనులు చేయాల్సినవి ఉన్నాయని అరుణ్ గారికి సూచించాం. సార్ అంటే ఇదే సమస్యని గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు మాకు ఇలా కావాలని చెప్పేసి మేము వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ విజిట్ చేశారు, వచ్చారు, ఇదే బల్లల మీద కూర్చున్నారు. వారు మమ్మల్ని అడిగారు, మేము అడిగాం మాకు ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ కావాలని. వారు ఏమని సెలవు ఇచ్చారంటే మహానుభావులు ఒక బజ్జీ ఒక టీ 20 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు మీరు కట్టలేరా అని మాకు బదులిచ్చారు వారు. ఇంకొక మాట ఏమన్నారంటే సార్ ఏమన్నారంటే నీకు మొత్తం డబ్బులు నేనే పే చేస్తా అన్నారు. ఆర్కే సార్ ఏమండి గతంలో ఉన్న రామకృష్ణారెడ్డి గారు వారు చెప్పిన మాటలు ఇవి. ఆ తర్వాత ఏమన్నారంటే ఒక లెటర్ ఇవ్వండి అన్నారు. లెటర్ నాకే కాదు ఉన్న ఎమ్మెల్సీ గారికి కూడా ఇవ్వమని సలహా ఇచ్చారు. 2 లెటర్లు ఇచ్చాం. 2 లెటర్లు బుట్ట దాఖలు చేశారు మహానుభావులు. వారు వెళ్ళిపోయారు, వీరు వచ్చారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు. ఎకో పార్కులో సొంతంగా 5 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి మా వాకర్స్కే కాదు సుమా ఇక్కడ మంగళగిరిలో ఉన్న ప్రజలు మొత్తం ఇక్కడ వాకింగ్ చేయాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని లోకేష్ గారు కోరిక మేరకు అలా లోకేష్ గారు చేశారు.